సాగర్ నర్మద ఎంత బాధపడుతుందో అర్థం చేసుకొని, నర్మద నీకోసం నేను ఒక్కటైతే చేయగలను అని చెప్పి ఫోన్‌ని కంప్లీట్‌గా స్విచ్ ఆఫ్ చేసేస్తాను. ఫోన్ జోలికే వెళ్ళను. ఈ 2 రోజులు నీతోనే టైమ్ స్పెండ్ చేస్తాననైతే చెప్పి సారీ చెప్తాడు. చాలా క్యూట్‌గా చెప్తాడనమాట సారీ కూడా. ఇంకేముంది, నర్మద కూల్ అయిపోయి యాక్సెప్ట్ చేస్తుంది సారీని. అలాగే ప్లీజ్ ఐ లవ్ యూ చెప్పవా అంటూ లవ్ సింబల్‌నైతే పెడతాడు. కొంచెం బెట్టు చేస్తుంది. కానీ తర్వాత లవ్ సింబల్‌ని యాడ్ చేస్తుందనమాట. ఇద్దరి జంట అయితే చాలా క్యూట్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకేముంది, ఇక సాగర్ ఫోన్‌ని పక్కన పడేశాడు కాబట్టి, ఇక ఫోన్స్ అనేవి రావు కాబట్టి, ఇంకా ఏ పనులనేవి కూడా లేదు కాబట్టి, తనకున్న టైం మొత్తాన్ని నర్మదకే వెచ్చిస్తాడనమాట. ఇక నర్మద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నర్మదాకి ప్రపోజ్ కూడా చేస్తాడు. నర్మద ఏమనుకుంటుంది, ఈరోజు నేను తనతో లైఫ్‌ని షేర్ చేసుకోవాలనుకుంటుంది కదా! తన కోరిక కూడా తీరిపోతుందనమాట. వైట్ అండ్ వైట్‌లో ఇద్దరు అయితే చూడముచ్చటగా అనిపిస్తారు. ఆ డ్రెస్‌లో చాలా రొమాంటిక్‌గా ఉంటాయి. సీన్స్ కూడా చాలా సినిమాటిక్ లెవెల్‌లో అయితే అనిపిస్తాయి. వీళ్ళిద్దరి మధ్యన ఈ రోజున్న ప్రతి ఒక్క సీన్ చాలా హైలైట్‌గా అయితే అనిపిస్తుంది. ఆ తర్వాత అంటే వాళ్ళిద్దరు దగ్గరైపోయిన తర్వాత ట్యాంక్ బండ్‌కైతే వెళ్ళి అక్కడ ఫోటోస్ తీసుకోవడం, ఎంజాయ్ చేయడం ఇవన్నీ అనమాట. అయితే మేము ఇంత హ్యాపీగా ఉన్నాము అని ప్రేమ ఫోన్ చేస్తే ఫోటోస్ పెడుతుందనమాట. మేము బాగున్నాము అన్నట్టుగా. అయితే ఆ ఫోటోస్‌ని అడ్డం పెట్టుకొని శ్రీవల్లి ఇంట్లో పెద్ద తగాదా రేపేస్తుంది. రామరాజు ఫోన్ చేస్తే సాగర్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఏం చేస్తున్నాడో ఏవో చాలా ఇంపార్టెంట్ వర్క్ చెప్పాను వాడికి. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, ఛార్జ్ పెట్టుకోవడం తెలీదా, నాన్న ఫోన్ చేస్తాడని కూడా లేదా, ఏం జరుగుతోంది అన్నట్టు కోపమైపోతాడు. ఇక ఆ టైంలోనే ఈ శ్రీవల్లి ఆ ఫొటోస్‌ని బయటపెట్టి ఇంట్లో పెద్ద తగాదాని, పెద్ద సునామీ లాంటి గొడవనే సృష్టిస్తుందనమాట. ఇక సాగర్ నర్మదాలు వచ్చిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. పెద్ద గొడవే ఇక.